అదేవిధంగా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ బరియల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బరియల్ గ్రౌండ్, మల్లెపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్, ఐతానగర్లో కూడా అదే విధంగా ఉన్న బరియల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు, చెంచుపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బరియల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కోవడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము ముందుకెళ్తాం. రోడ్లు విస్తరించినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా అధికారులందరూ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి ఒక ఐక్యతతోటి ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా మన తెనాలిని మనం మార్చుకుందాం. వీటితో పాటు పొదుపు సంఘాల్లో ఉన్న మన మహిళలు ఎంతో చైతన్యం కలిగిన మహిళలు మన దగ్గర. గతంలోనే అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వీళ్ళకి రికగ్నిషన్ వచ్చింది. మరొకసారి ఆ మార్పు తీసుకోవడానికి పెద్ద మనసుతోటి దాతలుగా మనకి మన మహిళా బిల్డింగ్ ఏదైతే ఇచ్చారో ఆ మహిళా బిల్డింగ్ ప్రాంగణాన్ని పూర్తిగా మెప్మా యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటట్టు అక్కడ కంప్యూటరైజేషను, అదేవిధంగా ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్, స్వింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటట్టు, రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నాం. మే మొదటి వారంలో ఆ మహిళా బిల్డింగ్ కూడా ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుని అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా పూర్తి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సో వీటితో పాటు తెనాలి అభివృద్ధి అనేది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం పోటీ పడి విజయవాడకి, గుంటూరుకి ధీటుగా మన నగరాన్ని మనం మార్చుకునే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం కోరుతున్నాను.